పవన్ కళ్యాణ్ కు పోలీసులు షాక్. తెలంగాణ వాళ్ళందరూ కూడా షాక్ పెడతారు మీకు, పోలీసులే కాదు. అక్కడ కవిత గారును పొన్నం ప్రభాకర్ గారు కూడా గట్టిగా దుమ్ము దులిపినారు మిమ్మల్ని. నేటి నవనిర్మాణ సభకు అనుమతి నిరాకరణ. మరి నిరాకరణ పర్మిషన్ ఇయ్యము అని అన్నప్పుడు కూడా ఏమైందంటే, నేను ఇంట్లో పెట్టుకుంటా కదా, ఇంట్లోకి వెళ్ళి పెట్టుకుంటే ఏమైతే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఇంతగానో డీవీగా ఎందుకు పోవాలి? ఇదే రోజు పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? మీరు రేపు పెట్టుకోండి, ఎల్లుండి పెట్టుకోండి, పెద్ద గ్రౌండ్ తీసుకోండి, వస్తాం, మేమందరం కూడా వస్తాం. పొలిటికల్గా సినిమాలో పెద్ద ఫ్యాన్ మీకు. అరే ఇట్లాంటి పాలిటిక్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే విభేదాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఆంధ్ర ఉన్న తెలంగాణ వాళ్ళందరికీ కూడా మేమందరం మంచిగానే ఉన్నాము, మాకు కూడా దోస్తులు ఉన్నారాడ, మేమందరం కూడా మంచిగానే ఉన్నాం. ఏడ క్లాషెస్ వస్తున్నాయి అంటే పొలిటికల్ పార్టీలో ఉన్న నాయకుల వల్లనే, ఈ పొలిటికల్ పార్టీస్ వల్లనే విభేదాలు అనేటివి వస్తూ ఉన్నాయి. అరే ఇక్కడ వద్దు 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 అని చెప్తా ఉన్నా కదా, నేను అదే రోజు పెడతా ఇంకేంది వీళ్ళకు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు, మేము ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో అనుకున్నాం, గత సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నాం మేము ఇక్కడ ఒక సభ పెట్టాలని, కానీ డీసీఎం కానీ ఎప్పుడు అడిగినా కూడా వస్తా అని అంటున్నారు, కానీ ఇప్పుడే మాకు టైం దొరికింది. ఇక చెప్తారు 100 మాటలు చెప్తారు. ఆ రోజు చెయ్యాలి అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి 100 మాటలు చెప్తారు ఎన్నైనా కూడా. జనాలు పిచ్చోళ్ళు కదా పాపం. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించాలని పెట్టిన జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతి భద్రతల దృష్టి సభకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసిండ్రు. ఆబ్వియస్లీ ఇక్కడ ఇది అవుతున్నప్పుడు ఎట్లా ఇస్తారని పర్మిషన్? ఈ నేపథ్యంలో జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు. సభ నిర్వహణకు న్యాయస్థానం అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొన్నది. జనసేన నేత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ సభ కాకుండా కార్యకర్తలతో సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిపారు. కన్వెన్షన్ సెంటర్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, దీనికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. ఇక జనసేన సభపై అధికార కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, తర్వాతే ఇక్కడ నవనిర్మాణ సభ నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేసిండ్రు. కరెక్టే కదండి అది. మరి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న మీ కూటమిలో ఉన్న నాయకులే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ గురించి. దాని గురించి మీరు ఏమైనా స్పందించిండ్రా, మాట్లాడినా? పోనీ మీ కార్యకర్తలన్నా ఏమైనా మాట్లాడినా? అరే ఈజీగా చెప్పేస్తా ఉన్నారు, నాకు తెలియదు, నేను ఇంకా చూడలే అంట. ఎంత సింపుల్గా చెప్పేస్తా ఉన్నారు. అన్ని మాటలు తెలంగాణ అంటా ఉంటే మీకు తెలియదా? మీ పార్టీ కార్యకర్తలకు తెలియదా? అంత సింపుల్ గానే ఇస్తా ఉన్నారు కదా, చెప్తాను కదా నేను. మరి బీఆర్ఎస్ నేత కవిత కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో సమస్యలను పరిష్కరించకుండా తెలంగాణలో రాజకీయాలు చేయడం సరికాదని చెప్పి వ్యాఖ్యానించారు. ఇది అంటే అనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు ఫ్యాన్ బేస్ ఉన్నది, మంచిగానే సినిమాల పరంగా పొలిటికల్ పరంగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చేయనియట్లేదంటే ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. కానీ మీరు ఏ కాంటెక్స్ట్ లో, ఏ ఇంటెన్షన్ తోని ఇక్కడ వచ్చి చేస్తున్నారు అనేది మీకు తెలుసు, కానీ మీరు బయట చెప్పేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు కదా, గిట్లనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. జనాలు ఒకప్పటి లెక్క లేరండి, తెలుసుకుంటా ఉన్నారు, మారుతా ఉన్నారు. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ, ఏం చేయాలని వస్తున్నారు, ఎవరు మిమ్మల్ని రాణిస్తున్నారు ఏందనేది జనాలకు అర్థమవుతా ఉన్నది. మీరు ఇదే సభ ఇవాళ కాకుండా రేపో ఎల్లుండో ఇంకెప్పుడన్నా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కాకుండా ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఇక్కడ హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుండే, తెలంగాణకు రండి అని చెప్పి. ఇంకా చాలా మంది మీ కార్యకర్తలు కదా, మస్తు మంది కూడా వస్తుండే. ఇది ఎవరు చేసుకున్నారు చేతులారా? మీరు చేసుకున్నది కాదా? డైవర్షన్ పాలిటిక్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి ముచ్చట్ల పైన. సభ పెట్టుకోండి, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరు కూడా నో చెప్పరు. కానీ అది ఎప్పుడు పెడుతున్నాం, దానివల్ల ఎవరికైనా ఇబ్బంది అవుతుందా లేదా అనేది చూడండి. మీరు పెట్టుకోండి. ఇక్కడ వద్దు అనేటోళ్ళు ఎవరు కూడా ఉండరు తెలంగాణలో. తెలంగాణలో మేము అట్లా కాదు, తెలంగాణ వాళ్ళని ఇక్కడ అన్నారు కాబట్టి అందరు రియాక్ట్ అవుతా ఉన్నారు. ఏదో టైంపాస్కి మిమ్మల్ని ఇక్కడ నో అని చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేరు. సో ఇది ముచ్చట. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో పెట్టండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.